హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేనైతే చాలా బాగున్నాను. మార్నింగ్ అయితే అమ్మ వాళ్ళు గృహప్రవేశం వెళ్తున్నారు కదండి, అందుకని బట్టలకైతే షాపింగ్కి వెళ్ళాము. పొద్దున 11:30కి వెళ్తే ఇప్పుడు 4:30 అయింది ఇంటికి వచ్చేలోపు. ఈవినింగ్ లాగా అనమాట. నేను ఏమేమి చేస్తాను అనేది మీతో నేను షేర్ చేసుకుంటాను. ఈ వీడియోలో మొత్తం చూడండి. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నాకైతే ఒకటే పనండి. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా టిఫిన్ పంపిస్తాను కదండి, అప్పుడే బాసనలన్నీ తోమేశాను. ఇప్పుడు రాగానే ఇంకా చాయ్ పెట్టుకొని తాగాను, అంటే అలసిపోయి వచ్చానని. ఇంకా ఆమెనే కసు చిమ్ముతున్నాను. పిల్లలు అయితే అప్పుడే స్కూల్ నుంచి వస్తారు. మా సైడ్ అయితే దొంగలు బాగా పిల్లలు తీసుకెళ్ళే వాళ్ళు ఎక్కువ వస్తున్నారని మేడంలు అయితే బస్సు దగ్గర 10 minutes ముందే ఉన్నామని చెప్పారు. అందుకని అయితే నేనైతే చిమ్మేసుకుంటున్నాను. పిల్లలు అయితే స్కూల్ నుంచి వస్తారు కదండి, అందుకే చిమ్మేసుకుంటున్నాను. తర్వాత అయితే బట్టలు ఉన్నాయి బయట, అవన్నీ మడతేసుకోవాలి. మళ్ళీ పిల్లలు వచ్చారనుకో, మా సైడ్ అయితే దొంగల భయం బాగా ఉంది. అందుకని బస్ స్టాప్లో, అంటే బస్ వచ్చే ముందే 10 నిమిషాల ముందు ఉండమన్నారు పిల్లల్ని తీసుకెళ్ళమని. ఇంకా బయట అయితే కోతులు ఉన్నాయి, అందుకే తలుపు అయితే వేసేసుకున్నాను. అవి ఇంట్లోకే వస్తాయండి, ఏవి ఉంటే అవి తీసుకెళ్తున్నాయి. ఇంకా వంట అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక పొయ్యి మీద అన్నం, ఒక పొయ్యి మీద అయితే కూర చేయాలనుకుంటున్నాను. తర్వాత కొన్ని బాసనలు ఉన్నాయి, అంటే కొన్ని అన్నం బాసనలు తీసి పెడతాం కదండి, మిగిలింది అవి అయితే సింక్లో తోమేసుకుంటున్నాను. ఎక్కువ ఉంటే బయట తోమేసుకుంటాను. అన్నం కానీ వంపను, అది పెద్ద బాసన కదండి, నాకు వంప రాదు. ఒకసారి అయితే చేయి మీదే పడింది, అందుకనేది ఇక్కడ పెట్టేస్తాను, సరేసరి పెట్టేస్తాను. ఇంక వంపే అవసరమే లేదు. అది బాసన పెట్టినప్పుడు పొయ్యి మీద పెట్టిందంటే ఇంకా అన్నం అంతా అయ్యి దించే వరకే, అప్పుడే ఇంకా దించేది. కూర అయితే చేస్తున్నాను. 2 కిలోన్నర అయితే కూరగాయలు కావాలండి. మార్నింగ్ అయితే 2 కిలోలు, అంటే మంది ఉన్నారు కదా, సరిపోదనేది కూరగాయలు అయితే ఎక్కువ తీసుకుంటాను. ఇంకా మా సైడ్ అయితే దొంగల భయం బాగా ఉందండి. అసలు మా బాబుకి అయితే 2 days అయితే జ్వరం వచ్చింది, భయపడి స్కూల్కే వెళ్ళాలన్నాడు. స్కూల్కి వెళ్తేనే కొంచెం బాగుంటారండి పిల్లలు, ఇంట్లో ఉంటే బాగా సతాయిస్తాడు. మా పెద్దోడైతే చీటికి మాటికి ఏడుస్తాడు. వాడు ఏడుపుతోనే నాకు కోపం వస్తుంది. అసలు వాడు ఎంత సతాయించి నేను ఏమనను, వాడు ఏడుపుతోనే నన్ను బాగా ఇరిటేషన్ తెప్పిస్తాడు. మా చిన్న బాబు అయితే కొంచెం బాగా హుషారే అండి. కిటికీలోకి వెళ్ళి అయితే మా అక్క అయితే మాట్లాడేస్తుంది, అందుకే నేనైతే అటు చూసుకుంటా మాట్లాడుతున్నాను. కోతులు వస్తుంది, తలుపు పెట్టుకుంటుంది, అప్పటికే పెట్టేసే ఉన్నాను. బాబు బయట ఉన్నాడు, మా పెద్ద బాబు భయపడుతుందంట, తలుపు అంటుంది. కానీ ఇంకా మా ఇంట్లో అయితే మా అక్క కొడుకున్నాడు, వాడు వెళ్ళి తీస్తున్నాడు అని చెప్తున్నాను. ఇంకేంటంటే అక్కడ కొన్ని బాసనలు ఉన్నాయి కదండి, అప్పుడు తోమిన అయితే అప్పుడు ఇంకా కొన్ని నీళ్ళు ఓడిస్తే వాటికి తుప్పు పట్టుకుని ఉంటాయి కదండి స్టీల్, అందుకని అవి అయితే బాలిచ్చుకొని నీళ్ళు వడిసిన తర్వాత అన్నీ పెట్టేసుకుంటున్నాను. ఇంకా అన్నం అయితే తొందరగా కాదండి నాకు, వంట దగ్గర నా లైఫ్ అంతా సగం వంట రూమ్లోనే గడిచిపోతుంది. నేను ఎక్కువ వంట రూమ్లోనే ఉంటాను. ఇంకా ఏంటంటే ఇంకా అంతా సింక్లో అన్నీ పడతాయి కదండి. ఒకసారి అయితే నీళ్ళంతా, అంటే అన్నీ అన్నం మెతుకులు అన్నీ పడి వాటర్ అయితే అసలు పోలేదు, అందుకని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను. ఇక్కడ ఏంటంటే అన్నం అయితే అయ్యిందండి, అందుకే దించేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే ఇంకా 6:30 అవుతుందండి. ఇంకా మా పని వాళ్ళు అయితే టిఫిన్ తీసుకొస్తారు. ఒక్కొక్కసారి తోమేస్తా, లేకపోతే నైట్కే తోమేస్తాను. పిల్లలు ఇద్దరు అసలు అన్నమే తినండి, ఇద్దరికి నేనే పెట్టాలి. వాళ్ళకి 1 hour పడుతుంది అన్నం పెట్టాలంటే. ఇద్దరు తినేటోళ్ళు కాదు. మా పెద్ద బాబు అయితే నువ్వే పెట్టు మమ్మీ అంటాడు, ఎంత చెప్పినా తినండి. ఇప్పుడు 7 years కానీ నేనే పెట్టాలి. వాడు తింటే మటుకు మంచి తింటాడండి, నేను పెడితే మటుకు భలే అల్లరి చేస్తాడు. అందుకే అన్నా కానీ ఒక్కోసారి గారవం బాగా అండి బాబుకి. ఇంకా కాలేదండి, అన్నం అయితే దించి పెట్టేశాను. ఇంకా అక్కడ అన్ని కారము పసుపు అన్నీ వేసేస్తున్నాను. మార్నింగ్ ఏమైనా కూర ఉంటుంది కదండి, అప్పుడైతే సాయంత్రం పూట ఫ్రైలు చేస్తాను. అంటే పప్పు ఉంటే ఫ్రై చేస్తాను, ఎందుకంటే 2 పొద్దున పప్పు మళ్ళీ సాయంత్రం కూర అంటే అంటే మిగులుతుంది. అందుకనైతే పప్పు చేసిన వచ్చి ఖచ్చితంగా ఫ్రై చేస్తాను. అందుకనైతే అది దొండకాయ ఫ్రై అన్నమాట. అన్నీ ఏం చేసుకొని మీకైతే చెప్తున్నాను. ఇంకా కాలేదు వంట, ఏంది ఇంతగానో షూట్ చేస్తుంది అనుకుంటారేమని. ఇప్పుడే కరెంటు పోయిందండి, అయినా చీకట్లోనే చేసుకుంటున్నాను. తలుపేసినా కదండి, బయట కోతులు ఉన్నాయని. అందుకనైతే వంట అయితే అయిందండి. ఇప్పుడైతే ఇంకా బంద్ చేసుకొని అన్ని కారం డబ్బా అన్నీ వేసుకున్నాను, కారం పసుపు అన్నీ వేసుకున్నాను ఫ్రైకి. ఇంకా అయిందని తినేసి బయటకు వచ్చాను. పిల్లలు అయితే చూడండి ఎలా ఆడుకుంటున్నారో. మా చిన్న బాబు పెద్ద బాబు వచ్చిన కాంచి భలే అల్లరి చేస్తారండి. మా చెల్లెలు కొడుకు అతనైతే. ఇక్కడైతే ఇంకా నేను
పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదండి, టిఫిన్ బాక్స్లు అయితే తోమాలి అవి. ఇంకా అన్నీ ఒకసారి అంటే కావు కదండి, పనుల టిఫిన్ అన్నీ ఇవైతే తోమేసుకుంటాను వంట కాగానే. ఇవి తోమిన తర్వాత ఇంకా మార్నింగే కొంచెము పిల్లలకి 8:30కి అయితే స్కూల్కి వెళ్ళాలి, అప్పుడే టిఫిన్ అవుతుంది. పెద్ద బాసనలు కదండి, 1:30 అవుతుంది వంట అయ్యేలోపు. అందుకనైతే నైటే నేను కూరగాయలు అయితే కోసి పెట్టుకుంటాను. ఒక్కొక్కసారి అయితే తిని బాసనలు తోమి ఇంకా పడుకునేటప్పుడు అయితే కోసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని పడుకుంటాను. ఎందుకంటే ఇంకా పిల్లలు పొద్దున్నే అన్నం తినరు కదా, తినిపించాలి ఇద్దరికి. అందుకని నేనైతే నైటే ప్రిపేర్ చేసుకుంటాను. అంటే కూరగాయలు కోసి కట్ చేసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో, పొద్దునకి కొంచెం అలకాగా అవుతుందని. ఉంటే పని వస్తూనే ఉంటుందండి, అస్సలు ఖాళీనే ఉండదు. బయట పనికి పోయిన వాళ్ళు ఇంకా బెటర్ అండి. వాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళకైతే ఎప్పుడు పనే ఉంటుంది. మాకైతే వర్కర్స్ ఉంటారు కాబట్టి మాకైతే ఇంకా అసలు తీరికే ఉండదండి. వంట చేసుకోను, తక్కువ పడితే మళ్ళీ వండుకోను. ఇదే ఇంకా మార్నింగ్ నుంచి ఇదే ఉంటుంది. ఇప్పుడు ఇంకా పని ఊర్లో ఉంటే ఏమనిపించదు, టిఫిన్లు పోతాయి కదండి, ఎక్కువ తక్కువ అయినా కానీ మళ్ళీ వచ్చి తీసుకెళ్ళాలి. ఇంకా ఏంటంటే వీడియోలో మా పిల్లలు అయితే బయట గోల్ చేస్తున్నారు, అందుకే నేనైతే బెదిరిస్తున్నాను. టిఫిన్లు ఇంకా ఎన్ని తీసేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే చెప్పాను కదండి కూరగాయలు కట్ చేసుకుంటా అని. ఇప్పుడు ఆ బాసనలన్నీ అయితే బాయిల్ చేసుకుంటున్నాను అక్కడ. ఎందుకంటే అది కొంచెం పదనారిపోతే బాయిల్చుకోవచ్చు అనేది నేను ఏమైనా బాసనలు తోమంగానే కొంచెం ఆరబెడతాను కొంచెంసేపు. కొన్నే ఉన్నాయి కదండి అందుకే, లేకపోతే బుట్టలోనే వేసుకుంటాను. ఇప్పుడైతే బట్టలన్నీ ఉన్నాయి కదా, ఇంకా బట్టలన్నీ మడత పెట్టి అవన్నీ అయితే అలా పెట్టేసుకుంటున్నాను. మాకు మంచం ఎక్కి పెట్టుకోవాలా, మా రూమ్ కొంచెము ఇరుకుగా ఉంటుంది, ఏదో సర్దుకుపోవాలి కదండి. అందుకని అయితే బట్టలన్నీ అయితే పిల్లలు మా హస్బెండ్ అన్నీ అయితే అలా పెట్టేసుకుంటున్నాను. దేనికి మంచం ఎక్కని తప్పదండి నాకు. ఒక్కోసారి ఏడుపు వస్తుంది మంచం ఎక్కలేక, తిడతాను మా హస్బెండ్ని, అయినా పాపం అతనేం పట్టించుకోడు. ఊరికి ఎక్కాలంటే ఏడెక్కుతామండి ప్రతిసారి. రోజుకి మనకి ఏదైనా పిల్లలకి, చిన్నపిల్లలు కదండి, ఏదో ఒకటి ఇంకా డ్రాయర్లు ఒకటి పిల్లలు ఒకటి తీయాలన్నా నాకు మంచం ఎక్క తప్పదు. ఇద్దరు చిన్నపిల్లలు కదండి, వాళ్ళేమో సరిగ్గా మాట వినరో చెప్తే. అందుకే నేనే చేసుకోవాలి పని అంతా. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తారు కదండి, టై బెల్ట్ అయితే అక్కడ పెట్టిన బట్టలలో అన్నీ కనపడవు కదండి, చిన్న చిన్న వస్తువులు. అందుకని అవి అయితే నేను దండంగా పెట్టి క్లిప్లు అయితే పెట్టేసుకుంటాను. మా హస్బెండ్ బట్టలు అయితే పక్కకి ఆయన బట్టలు షర్ట్స్ ఉంటాయి కదండి, దానికి తగిలిస్తాను. ఇంకా ఏంటంటే వంట అయింది, ఇంక బట్టలు అయినాయి. ఇంకా పిల్లలకైతే మళ్ళీ స్నానం చేయించాలి. ఎందుకంటే ఎండాకాలం వచ్చిందండి, ఉబ్బరిస్తుంది బాగా. అందుకనే చలికాలం అయితే ఒక పూట స్నానం చేపిస్తాను. ఈ ఎండాకాలం వస్తే 2 పూటలు అండి పిల్లలకి మాకు. కానీ పిల్లలు మళ్ళీ స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి అదొక ఫ్రీడమ్. ఇంకా ఇసుకలో ఏమైనా బయట మట్టిలో ఆడతారు, చేపించకపోతే బాగా మంచిగా అనిపించదు. అందుకని అయితే స్నానమే చేపిస్తాను. రాగానే కొంచెంసేపు వాళ్ళని వదిలేస్తాను ఆడుకోమని. ఇంకా 6:30కి అయితే స్నానం చేపిస్తాను. ఇంకా టైం కాలేదని కూరగాయలు అయితే నైట్ కోసుకుంటాను కదా, అయితే కోసి పెట్టుకోవాలని తీసేసుకున్నాను. అంటే మార్నింగ్ 2-2.5 కిలో కదండి, కోసుకోవాలంటేనే అర్ధగంట పడుతుంది. అందుకనే నైటే కోసి పెట్టుకుంటే నాకు కొంచెం పని తేలిగ్గా ఉంటుందని నైటే కోసి పెట్టుకుంటాను. మార్నింగ్ కోసుకున్న రోజు అయితే అసలు పనే కాదండి, 12 అవుతుంది తినేలోపు. మీకు బెండకాయలు కానీ చూపిస్తున్నా చూడండి, ఇంకా ఉన్నాయి పక్కన, పట్టలేదు బాసనలు. అందుకని కోసుకోవాలని ప్రిపేర్ చేసుకుంటున్నాను. అక్కడైతే ఇంకొక్కదానే ఉన్నా కదండి, పిల్లలైతే బయట ఆడుకున్నాను. అందుకే టీవీ చూసుకుంటా కోసుకుంటున్నాను. ఇంకా ఏంటంటే ఇంకా బెండకాయలన్నీ కోసేలోపే ఇది చూసారా, అన్నీ కోయాలంటే చాలా బాగా టైం పడుతుంది, అస్సలు తీరుకుండదండి పని. ఇంట్లో ఉండే ఆడవాళ్ళేమో ఏం పని ఉంటుంది ఏంది అనుకుంటారు, కానీ ఈ పనులన్నీ ఎవరు చూస్తున్నారండి, చేసేటోళ్ళకే తెలుస్తుంది. అందుకే ఆడవాళ్ళని చులకనగా మాట్లాడద్దు అసలు. ఇంకా ఏంటంటే అన్నీ అయిపోయాయి కదండి, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా చూడండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంకా బయట టిఫిన్ తోమాలనుకున్నా కానీ ఇంకా టైం బాగా అయింది. పిల్లలు మళ్ళీ 7:30కి పని వాళ్ళు అన్నానికి వస్తారు. అందుకనైతే పిల్లలకి అన్నం వేసి పెట్టుకొని పిల్లలకైతే బట్టలు మారుస్తాను ఫస్ట్. నిన్నైతే స్నానం చేపిలేదండి, నిన్న కొంచెం పిల్లలకి జలుబు అయితే అయిందని పిల్లలిద్దరికి స్నానం అయితే చేయించలేదు, బట్టలే మార్చాను అన్నమాట.
పిల్లలకి బాగా జలుబు లేసింది ఇద్దరికి. చిన్న బాబు ఇట్లా దొంగలని భయపడ్డాడు కదండి, జ్వరం అయితే వచ్చింది. అందుకని నేనైతే ఇద్దరికి స్నానం చేయించలేదు. పిల్లల్ని తీసుకెళ్తున్నాను బట్టలు మారుస్తారంటని. మా చిన్నాడు, వాడికి నేను వీడియోస్ తీసేది తెలిసే కావాలని డ్యాన్స్లు వేస్తారు పిల్లలు. ఇంకా ఈరోజు నిన్న సాటర్డే, ఈరోజు సండే కదండి, అందుకని ఇంకా హోంవర్క్ అయితే రాయలేదు. లేకపోతే రాగానే హోంవర్క్ రాసుకొని తినిపిస్తా. ఎందుకంటే తిన్నాగానే పడుకుంటారు. హోంవర్క్ రాపిస్తే కొంచెం మా మమ్మీ ఇంకా అన్నం పెడుతుంది, తినకపోతే కొడుతుంది అనేది వాళ్ళు భయంతో రాసుకుంటారు. రాసుకున్నాక తినబెడతాను. ఇంకా సండే కదండి, ఇంకా వాళ్ళ రోజు ఈ రోజంతా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తాము కానీ తలని వస్తుందండి పిల్లలతోని. కొట్టుకోకుండా ఆడుకుంటే ఏం కాదు, భలే సతాయిస్తారండి పిల్లలు. ఇంకా ఏంటంటే ఇంకా మా బాబు అయితే వాటర్ తాగుతున్నాడు. అయిపోయింది, బట్టలు అయితే మార్చిస్తాను. ఇంకా పోతున్న అన్నం వేయడానికి. ఇంకా అవన్నీ ఇందాక తోమేస్తా కదండి, అవన్నీ అయితే బాయిల్ చేసుకుంటున్నాను. పిల్లలు ఒక దగ్గర పెడతాను, ఎందుకంటే నాకు అన్నీ ఒక దగ్గర పెడితే ఏది ఎక్కడ ఉన్నది అనేది నాకు తెలియదు. ఇద్దరికి ఇంకా అన్నం అయితే పెట్టేసుకుంటున్నాను. ఇద్దరు తినదండి, ఇద్దరికి నేనే తినిపించాలి. పెద్ద బాబుగా నేను అసలు ఈరోజేమో కానీ తినరా కొంచెం చైన్ వస్తుందంటే అప్పుడు తిన్నాడు. కూరలు కానీ ఏం తినండి, పప్పు, చారు, రసము, దొండకాయ ఫ్రై, చికెన్ గుడ్డు అంటే ఇష్టం అండి. అవి రోజు ఉన్నా తింటారు. కూరగాయలన్నీ ఎంత అలవాటు చేసినా అస్సలు తినరండి. పిల్లలతో బాధ అయిపోతుంది. నన్నేమో అలవాటు చేయలేదంటారు, వాళ్ళేం తినకపోతుండే నేనేం చేయాలండి. పిల్లలు తింటే మనకి హ్యాపీగా అనిపిస్తుంది కదా, తినని దానికి ఏం చేస్తాం. మనం అలవాటు చేయాలనుకుంటాం కదా, అందరు తినిపించుకునే అవసరం మనకి ఏముంటుంది చెప్పండి మీరే. నేనైతే అన్నం అయితే పిల్లలకి వేసాను. ఆ రోజు మార్నింగ్ పప్పు చేశాను అన్నా కదండి, ఫ్రై చేశా కదా. పెద్ద బాబుకి అయితే ఫ్రై చేశాను. చిన్న బాబు అయితే తిన్నాడు, పప్పే చేశాను. ఏం కూరలు తింది కానండి, ఎప్పుడు పప్పే చేస్తాం మమ్మీ అంటారు పిల్లలు. ఎలానో ఏమో వీళ్ళతో, ఎప్పుడు తింటారో నాకు ఎప్పుడు తగ్గుద్దో. రోజు 2 కూరలు ఉండాలండి. వీళ్ళు ఎప్పుడు తింటారో నాకు ఎప్పుడు అసలు మంచి అనిపిస్తుందో. పిల్లలు అన్నీ తింటే కదండి తల్లికి హ్యాపీగా ఉండేది ఏదైనా కానీ. ఇంకా పని వాళ్ళకైతే అన్నం పెడుతున్న వాళ్ళండి. ఇంక వీడియో తీయలేదు, నైట్ అయిపోయింది. ఇంకా తిని నైట్ అయితే బాసలు తోమేసా టిఫిన్ అండి. దాని నిండా అయితే అన్నం పెట్టాలి. అంతేనండి వీడియో. గుడ్ నైట్ ఫ్రెండ్స్, బాయ్.